ప్రముఖ చైనా శిల్పి యువాన్ జికున్ చెక్కిన రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రాయబారి ప్రదీప్ రావత్ మాట్లాడుతూ, శతాబ్దం క్రితం చైనాలో ఠాగూర్ పర్యటన ఇరు దేశాల సంబంధాలు, పరస్పర అవగాహనలో ఓ మైలురాయి. సార్వత్రిక మానవతావాదంపై ఆయన సందేశం, జీ జియో, లియాంగ్ కివాచో వంటి చైనా పండితులతో ఆయనకున్న స్నేహం రెండు దేశాలకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ని విశ్వకవి, కవిగురు, గురుదేవ్ అని అంటారు. ఆయన గొప్ప కవి మాత్రమే కాదు, రచయిత, తత్వవేత్త, భారతదేశానికి జాతీయ గీతం జనగణమన రాసిన మహానీయుడు. ఆయన గీతాంజలికి గాను 1913లో సాహిత్యానికి నోబెల్ బహుమతి లభించింది. ఇక ఆయన తన జీవిత కాలంలో 3 సార్లు చైనాను సందర్శించారు. చైనాలో రవీంద్రునికి ఎంతో మంది అనుచరులు ఉన్నారు. చాలా మంది తన రచనలను అనువాదించడానికి బెంగాలీ, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తమ జీవితాలను అంకితం చేశారు.